తీర్పును మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అపహాస్యం చేస్తుందని విమర్శించారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు. లాలును దెబ్బతీయడానికే నితీష్ రాజీనామా చేశారని, బీజేపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటని ఆయన మండిపడ్డారు. బీజేపీ మంత్రులపై విచారణ జరగదు కానీ లాలు కుటుంబంపై మాత్రం అదే పనిగా సీబీఐ దాడులు జరుగుతున్నాయని అన్నారు విహెచ్. ప్రజలు 5 ఏళ్లు తీర్పిస్తే నడిమిట్లని రాజీనామా చేసి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, బీజేపీతో కలిసి ప్రభుత్వం నడిపించాలంత అనాలోచన నిర్ణయం. ప్రజలు ఇచ్చిన మ్యాండేట్కు వ్యతిరేకంగా తీర్పు తీసుకున్న నితీష్కు ప్రజలు ఫ్యూచర్లో క్షమించారనేది నా ఉద్దేశం. ఇకపోతే ఆరోపణలు, బీజేపీలో ఆరోపణలు లేవు. మధ్యప్రదేశ్ శివరాజ్ సింగ్ చౌహాన్ మీద వ్యాపం ఇష్యూలో ఆరోపణలు లేవు, నితిన్ గడ్కరీ మీద లేవు, అదేవిధంగా అరుణ్ జైట్లీ మీద లేదు, సుష్మా స్వరాజ్ మీద ఉన్నది, ఎవరి మీద లేదు. ఆఖరికి మన రాష్ట్రంలో ఉన్నటువంటి సుజనా చౌదరి మీద కూడా ఉంది. కానీ బీజేపీ ప్రభుత్వం ఎవరి మీదనన్న ఆరోపణలు ఉన్నోళ్లను ఇంతవరకు రాజీనామా చేశారా చెప్పండి? కేవలం ఏదో ప్రిన్సిపల్ అట. మరి అదే నితీష్, మరి బీజేపీలో ఉన్నటువంటి మంత్రులపై విచారణ ఎందుకు జరగదు? కేవలం లల్లు ప్రసాద్ యాదవ్ కుటుంబాన్ని మీద. ఎందుకంటే ఈ దేశంలో సెక్యులర్ ఫోర్సెస్ను ఒక తాటిపై తెస్తున్నటువంటి మహానాయకుడు లల్లు ప్రసాద్ యాదవ్.